ఈరోజు మా గార్డెనింగ్లో కనకాంబరాల పూలు పూసాక వీటి విత్తనాలు తీసి పెట్టుకున్నాయండి. ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. వీటిని ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే చిన్న కంటైనర్ తీసుకొని వీటిని నేను విత్తనాలు వేసి వర్మి కంపోస్ట్ వేసి విత్తనాలు వేయబోతున్నాను. ఎలా వేయబోతున్నానో ఒకసారి చూసేయండి. ఫస్ట్ ఒక కంటైనర్ తీసుకోండి. తర్వాత పొడి మట్టి వేసుకోవాలి. అంటే అది ఆల్రెడీ నేను కంపోస్ట్ చేసి పెట్టుకున్నానండి పొడి మట్టి. ఇదేమో వాటర్ పోసి ఉందండి. పచ్చి మట్టి ఇది కంపోస్టేనండి, కానీ అలా వాటర్ పోసి పెట్టాను. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అండి, చెట్లు నాటుకోవచ్చు. మీకు చూపించడానికి అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తున్నాను అన్నీ. ఈ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. విత్తనాలన్నా సరే చెట్లు తెచ్చినా కూడా ఇలా రెడీ చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. తర్వాత ఇలా విత్తనాలన్నీ తెంపి పెట్టుకునేవన్నీ ఆ మట్టిలో వేసేసేయాలండి. ఇవి దగ్గర దగ్గర ఒక 1 మంత్ అట్లా పట్టిద్దండి చెట్లు రావడానికి. చిన్న చిన్నగా పువ్వులు చెట్లు రావడానికి టైం పట్టిద్ది. దీని మీద మళ్ళీ కొద్దిగా మట్టి వేసేయాలండి, పొడి మట్టి. ఇది కూడా కంపోస్టేనండి, పొడిది. ఇది ఇందాక వేసింది తడిది అండి మట్టి. అది కూడా కంపోస్టేనండి. ఇప్పుడు వేస్తున్నాను చూడండి, ఇది తడి మట్టిది. ఈ విధంగా అన్నీ సెట్ చేసి పెట్టుకోవాలండి. వాటర్ పోసి పెట్టుకోవాలి. పుల్లటి మజ్జిగ కూడా వేసి పెట్టుకోవాలండి, చాలా తొందరగా గ్రోతింగ్ కోసం అని చెప్పి. ఏమన్నా క్రిములు ఉంటే కూడా చనిపోతాయి. ఇది పుల్లటి మజ్జిగ అండి. ఇది ఇలా పోసి పెట్టుకోవాలండి. ఒక 1 వీక్ 10 డేస్కి అని చెప్పేసి అలా వాటర్ పోస్తూ ఉండాలి, పుల్లటి మజ్జిగ. విత్తనాలు అనేటివి తొందరగా చెట్లలాగా రెడీ అవుతాయి. మీదికి వెళ్ళి పొడి మట్టి కూడా వేసేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు కూడా చాలామందికి గార్డెనింగ్ అంటే ఇష్టమా అండి? కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.